హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ నవీన్ టాగిస్. మన మాస్ మహారాజా రవితేజ గారిది మాస్ జాతర. అంటే మాస్ జాతర సినిమా ఎండ్ అయ్యేది జాతర దగ్గరనే అనమాట. సో అక్కడే ప్యూర్ మాస్ యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది ఫైనల్ క్లైమాక్స్. మేబీ దానికి తగినట్టుగానే మాస్ జాతర అని పెట్టారేమో మరి. జాతరలో బలిత్తా అని చెప్పి మన విలన్ కూడా ట్రైలర్లో చూపించారు ఆల్రెడీ మనకి సీన్. అంటే మనకి సినిమాలో లీక్ చేయడానికి సీన్స్ అంత కొత్తగా లీక్ చేసే సీన్స్ ఏం లేవు. మనకు ట్రైలర్లో ఏం చూసామో యాజ్ ఇట్ ఈస్ అదే ఉంటుంది సినిమాలో, కొంచెం ఎక్స్టెండెడ్ ఉంటుంది సినిమా అంతే, అంతకంటే ఏం లేదు. అండ్ ఇది పక్కా రెగ్యులర్ కమర్షియల్ స్టోరీ. రవితేజ గారు చాలా రోజుల తర్వాత ఇంకో మిగతా స్టోరీలు ఇప్పుడు ఈ మధ్య వేసిన ప్రతి సినిమా కూడా కావచ్చు, చాలా చాలా సినిమాలు అంటే రవితేజ గారికి ఈ మధ్య స్టోరీ సెలక్షన్ బాగాలేకపోవడం, మరి అదే డైరెక్టర్ల ఎఫెక్ట్, వాళ్ళ కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం వల్లనో, వాళ్ళు సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోవడం వల్లనో, స్టోరీస్ సరిగ్గా తీసుకురాకపోవడం వల్లనో, లేకపోతే మధ్యలో చేంజెస్ అవ్వడమో, ఏం జరుగుతుందో తెలియదు కానీ సినిమాలు అయితే పక్కాగా ఫెయిల్యూర్ అయిపోతున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. మరి అలాంటి రవితేజ గారు ఇలాంటి టైంలో మరి ఇలాంటి స్టోరీ సెలక్షన్ మళ్ళీ ఎలా తీసుకున్నారా అని నాకైతే అనిపించింది. మరి ఏం చెప్పి ఒప్పించారో తెలియదు కానీ ఇది డైరెక్ట్గా మన హీరో గారు వింటున్నారా, లేకపోతే పక్కన ఎవరైనా విని ఓకే చేస్తున్నారా తెలియట్లేదు ఈ సినిమాలన్నీ. అట్లా ఓకే చేయడం వల్ల రవితేజ గారు ఫ్యాన్స్ ఉంటారు, మీ ఫ్యాన్స్ ఉంటారండి. సో ఆ ఫ్యాన్స్ కూడా హర్ట్ అయిపోతారు. ఎక్కడ ఎంజాయ్ చేశారంటే తుమేరా లవర్ సాంగ్ దగ్గర ఫుల్గా ఎంజాయ్ చేశారు చాలా మంది ఫ్యాన్స్. నార్మల్ ఆడియన్స్ అయితే ఎవరు ఒక్క అరుపులు లేవు సినిమాలో, నిజంగా చెప్పాలంటే ఫ్యాన్స్ తప్ప. ఆ ఫ్యాన్స్ అయితే అరిచి పెట్టారు. నేను ప్రీమియర్ షో చెప్తున్నా, ఇది అది కూడా ఫ్యాన్ షో కూడా ప్రీమియర్ షో నైట్ ఇందాక పడినది, నైట్ ఇవాళ నైట్ 31st నైట్ పడ్డది. సో ఈ మూవీకి ఎక్స్పెక్ట్ చేసినంత ట్విస్ట్లు, బాగా బీభత్సమైన యాక్షన్ సీక్వెన్స్లు మాస్గా ఉంటాయి, బాగుంటాయి, కానీ రెగ్యులర్గానే ఉంటాయి. కాబట్టి మన రవితేజని ఇలాగా ఆల్రెడీ చూసాం. రవితేజ గారిని మనం చూసిన విధానంలోనే మళ్ళీ ఈ సినిమాలో చూస్తాం అంతే. ఏంటంటే రవితేజ గారు ఇమిటేట్ చేసుకున్నట్టు ఉండే సినిమాలో అంతే. రవితేజ గారు ఇమిటేట్ చేసుకునేంత సిచ్యువేషన్ ఎందుకు రావాలి నాకైతే అనిపించింది. మరి అలా చేయకుండా డైరెక్ట్ మంచి సినిమా స్టోరీ బేస్డ్ ఉన్న స్టోరీస్ తీసుకుంటే, స్టోరీ బేస్డ్ మూవీతో ముందుకెళ్తే బాగుంటుందేమో నాకైతే అనిపించింది. ఈ సినిమా రవితేజ ఫ్యాన్స్ ఖచ్చితంగా కొంచెం కొన్ని సీన్లు ఎంజాయ్ చేయొచ్చు. బట్ ఓవరాల్గా అయితే సినిమా అంతగా అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర కానీ ఫ్యాన్స్ దగ్గర కానీ అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసే సిచ్యువేషన్ అయితే లేదు. నాకైతే అదే అనిపించింది. అండ్ ఫ్యాన్స్ చూసిన వాళ్ళు మీకేమనిపిస్తుంది కింద కాలంలో చెప్పేసేయండి. మా రవితేజ గారు ఇలా కాకుండా ఇంకొంచెం బెటర్గా ముందుకు వెళ్తే బాగుంటుందని ఆలోచిస్తున్నా. ఏమైనా చూడాలి, ఇంకా నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే మూవీస్ ఏమైనా మెప్పించగలుగుతాయా చూడాలి. కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం వలనో, లేకపోతే కొత్త వాళ్ళు ఆ ఛాన్స్ని సరిగ్గా యూటిలైజ్ చేసుకోకపోవడం వలన మర్యాద జరుగుతుంది కానీ తెలీదు. సో మా జాతర మొత్తానికి చాలా మాస్గా జాతరలో ఎండ్ అయిపోతుంది. అలా మనకి రవితేజను వింటేజ్ రవితేజ అన్నారు కదా, వింటేజ్ రవితేజ అంటే ఏ విధంగా అంటే విక్రమార్కులో చూసిన రవితేజ కనపడతాడు ఒక్కొక్కసారి. మనకి వెంకీ సినిమా డైలాగ్ ఉంది ఒకటి, జాన్ గ్రిషం ఆ డైలాగ్ తెలుసు ఆల్రెడీ మనకు. వెంకీ సినిమా డైలాగ్ జాన్ గ్రిషం నవల్స్ అంటే మీకు చాలా ఇష్టమా ఆ డైలాగ్ కూడా ఉంటుంది. అదొకటి రన్ అవుతాయి. స్టీల్ సినిమాలో ఎందుకు ఉందో ఖచ్చితంగా అయితే అర్థం కాదు, ఊరికే సాంగ్స్ కోసం కలర్ కోసం ఉంది అంతే. అంతకంటే స్టోరీలో మనకి స్టిల్లాకి అంత ఇన్వాల్వ్ అయ్యే అవకాశం అయితే అక్కడ ఎక్కడ లేదు. జస్ట్ సాంగ్స్ కోసం ఏదో కలరింగ్ కోసం పెట్టుకున్నట్టుంది, అంతకంటే ఆప్షన్ లేదు. వీళ్ళిద్దరి కాంబినేషన్ బ్లాక్ బస్టర్, మామూలుగా ఒక పేరు ఉంది ధమాకా సినిమా కావచ్చు అది. బట్ ఈ సినిమాతో మరీ రొటీన్ అయిపోయింది, అది నాకేం అనిపించలేదు. కొంచెం ఇద్దరి కాంబినేషన్లో ఏదన్నా కొత్తగా ఇస్తే బాగుండేమో అనిపించింది సార్. చూడాలి ఇంకా శ్రీలీల గారు ఇంకా ఏ విధంగా ముందుకెళ్తారో, రవితేజ గారు ఏ ముందుకెళ్తారో. రవితేజ అన్న మీరు కొంచెం కేర్ఫుల్గా తీసుకొని కొంచెం మన ఆడియన్స్కి మీరంటే కొంచెం అభిమానం ఎక్కువ మా వాళ్ళకందరికీ యాక్చువల్గా. ఒక మంచి ఎనర్జీ ఉంటుంది, ఆ ఊపు ఉంటుంది. ఈ సినిమాలో మించి ఎనర్జీ కనిపించినా కూడా స్టోరీ బాగలేదు, చాలా రెగ్యులర్గా అనిపించింది. సో అందుకే మాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. మరి ఫ్యాన్స్కి ఏమనిపించిందో తెలియదు అని ఇంకొంచెం బెటర్గా నెక్స్ట్ ఏమన్నా ప్లాన్ చేసుకున్నా, అది అంతే, అంతకంటే మేము కోరుకోవట్లేదు. సో ఫ్యాన్స్ మీకు ఏమనిపించింది సినిమా చూసిన తర్వాత? చూసి ఉంటే ఏమనిపించింది కింద కావాలి, లేకపోతే చూడకపోతే థియేటర్కి వెళ్ళి చూడండి ఖచ్చితంగా. సినిమా జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్, క్లారిటీగా ఉన్న కమర్షియల్ సినిమా కాబట్టి జస్ట్ డైరెక్ట్గా ఒకటే మాట, సినిమా చూడండి ఎంటర్టైన్మెంట్ పర్పస్ మాత్రమే. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకండి. రవితేజ అన్న బ్లాక్ బస్టర్, రవితేజ అన్న కమ్బ్యాక్ అని ఇట్లా బాగుంటుంది తోపు ఉంటుంది అని మాత్రం అనుకోకుండా పోతే ఖచ్చితంగా జస్ట్ చూసి ఆ సినిమా వరకు ఎంజాయ్ చేసి రావచ్చు అంతే, అంతకంటే ఇంకేం లేదు. సో ఇది గాయస్ మా జాతర గురించి. ఇంతకంటే చెప్పడానికి ఎలిమెంట్ సినిమాలో ఏం లేదు, రెగ్యులర్గా ఉండే స్టోరీనే. స్టే ట్యూన్, లవ్ యూ ఆల్, బాయ్. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేసేయండి, మాట్లాడుకుందాం.